వారి పక్షాన్ని నిలబడి పోరాటం చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఆధ్వర్యంలో మరి నిన్న మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం పరిగి నుంచి బయలుదేరి నిన్న గజ్వెల్ చేరుకోవడం జరిగింది. అనేక ఐకేబీ సెంటర్లు, అనేక ఏఎంసీ సెంటర్లు, రోడ్ల పొంట రైతులు పడుతున్నటువంటి బాధలు, రోడ్డు పొడుగున కిలోమీటర్ల కొద్దీ వరి ధాన్యాన్ని పోసి వాటికి కాపలా కూర్చున్నటువంటి రైతులను చూస్తూ ఉంటే నిజంగా దయనీయమైనటువంటి పరిస్థితి కనబడ్డది. 6 కాలాలు కష్టపడి పండించేటువంటి పంట దినము రాత్రి ఎండకు ఎండి వానకు తడిసి కరెంటు తీగలకు భయపడక, పాములకు భయపడక, తేళ్లకు భయపడక కుటుంబాది పాలు పొలాన్ని నమ్ముకొని పండించినటువంటి పంట చివరికి అమ్ముకోవడానికి కూడా గోసపడే పరిస్థితి. మళ్ళీ ఈరోజు 4 రోజులైతే వర్షాలు పడతాయి, మళ్ళీ వాళ్ళు పొలం పనులు మొదలవుతాయి. అటు పొలం పనులు దున్ని చేసుకోవాలన్నా, ఇక్కడ ఈ కళ్ళల దగ్గర వాళ్ళు పడిగాపలు కాయాలన్నా అనే బాధతోటి ఈరోజు రైతు బాధపడతా ఉన్నాడు. కొంతమంది రైతు కుప్పల మీద కూలి చనిపోయిన పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. నిన్న లక్షడిపేటలో గత వారం వడగాళ్లకు ఆ షెడ్డు కూలి వాళ్ళ మీద పడితే 3 రైతులు చనిపోయినారు. ఇప్పుడే ఆలేరు దగ్గర ఒక రైతు చనిపోయినాడు. ఇప్పుడే నాకు 5 నిమిషాల ముందు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రైతు ఈరోజు పండించిన పంట అమ్ముకోవడానికి ప్రాణాలు వదులుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గాఢ నిద్రలో అసలు సమస్య లేనట్టు 80% పండించిన పంట కొనుగోలు చేసినట్టుగా ముఖ్యమంత్రి గొప్పలు చెప్తా ఉన్నాడు. నేను ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. తప్పుడు మాటలు, తప్పుడు లెక్కలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, నీ రాష్ట్రంలో నువ్వు చెప్పిన చోటికి తీసుకెళ్తా, రైతు పడేటువంటి కష్టాలు చూడండి, అక్కడ వరి కుప్పలను చూడండి, మక్కల సంగతి అదే, జొన్నల సంగతి అదే, సన్ఫ్లవర్ అంతే ఉంది, శనగల విషయం కొనుగోలు మొదలు కాలే. రాష్ట్రంలో రైతు పడుతున్నటువంటి గోస అంతా ఇంత కాదు. ఏ రైతు ఓటుతోటైతే నువ్వు ముఖ్యమంత్రి అయినవో, ఏ రైతు పేరు మీద మీరు డిక్లరేషన్ ఇచ్చి వరంగల్ డిక్లరేషన్లో మీరు రాహుల్ గాంధీని దొరికొచ్చేసి అబద్ధపు మాటలు చెప్పినావో, ఈరోజు ఏ ఒక్క హామీ అన్న నెరవేర్చినామని అడుగుతున్నా. నీ 6 గ్యారంటీలు ఏమైంది? 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఏమైంది? చివరకు 420 హామీల సంగతి ఏమైందని అడుగుతా ఉన్నా. రైతు డిక్లరేషన్ ఇప్పుడే మీరు ప్రింట్ చేసినటువంటి రైతు డిక్లరేషన్ చూపిస్తా ఉన్నాను. నేను గుర్తు చేస్తా ఉన్నాను, రైతు డిక్లరేషన్లో నువ్వు చెప్పిన రుణమాఫీ అందరికీ రాలేదు. ప్రతి ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తా అన్నావు. రైతు బంధు వచ్చిందా? మరి నీ ఏ గ్రామంకి వెళ్ళి తీసుకెళ్తా, ఆ గ్రామంలో మరి రైతు బంధు నేను చేసినా అని చెప్పే ధైర్యం నీకున్నదా ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నా. కౌలు రైతులకు ఆర్థిక సాయం చేస్తా అన్నావు, ఇప్పటి వరకు కౌలు రైతుల గురించి పట్టించుకున్నామని అడుగుతా ఉన్నా. అంతేకాదు వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నావు. మరి వ్యవసాయ కూలీలకు 12,000 సంగతి మరి గుర్తున్నదని అడుగుతా ఉన్నా. అన్ని పంటలకు ఎంఎస్పీ ఇస్తాను, 10 పంటలు ఎంత కూడా ఇస్తావో కూడా చెప్పినావు. ఎంఎస్పీ పక్కన పెట్టండి, కనీసం కొనుగోలు కూడా చేయని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. అంతేకాదు ధాన్యం కొనుగోలులో బోనస్ ప్రకటించడం, రైతులకు పంటల బీమా ఇస్తానని చెప్పి మోసం చేసిన మాట వాస్తవం కాదా? ఈరోజు అనేక చోట్ల